కావాలంటే సీఎం సీట్లో కూర్చోండి, అసెంబ్లీని తాకిన ప్రోటోకాల్ రగడ. శ్రీధర్ బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సీట్లో కూర్చున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం. సర్కార్పై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రివిలేజ్ కమిటీ చూసుకుంటుందన్న శ్రీధర్ బాబు, సిఎస్ను పిలిచి మాట్లాడతానన్న స్పీకర్. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు పక్కన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూర్చున్నారు. ఇది ఎక్కడి చోద్యం? ఈ స్కూల్లో కొట్లాడుకున్నట్టే ఉన్నది కదా. నా బెంచ్ అంటే నా బెంచ్, నా బెంచ్ నేను ముందే బ్యాగ్ పెట్టుకొని పోయినా, నువ్వు వచ్చి కూర్చున్నావు అని బ్యాగ్ తీసి పడేసినట్టు ఈ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డికును ఈ శ్రీధర్ బాబు మధ్య ఇదే లొల్లి తయారైంది కదా. శ్రీధర్ బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే కూర్చున్నాడట. ఇది ఎక్కడిది అంటే ఏమంటారట, ప్రివిలేజ్ కమిటీ చూసుకుంటుందని శ్రీధర్ బాబు విడిచిపెట్టినలాట. కావాలంటే సీఎం సీట్లో కూర్చోండి అని మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కూర్చొని సీఎం సీట్లో కూర్చొని మురిచిపోరు మీరు అంటాను. మరి ఇంత ఎందుకు మరి వెంకటరమణారెడ్డి గారు? మీ సీటు మీకు ఉంటుంది కదా, మీ సీటు మీకున్నాక ఇందులోకి పోయి ఎందుకు కూర్చున్నారు? వీళ్ళు నిన్న బీజేపీ వాళ్ళు మంచిగా అరుచుకున్నారా? బీజేపీ వాళ్ళు మంచిగా అరుచుకున్నారు కాంగ్రెస్ని. ఆయన ఉంటాడుగా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, ఇగో బొమ్మ సంగతి పక్కన పెడితే, తెలంగాణ తల్లి రూపాన్ని పక్కన పెడితే, ఆ చేయి మాత్రం చేయి గుర్తు లెక్కనే ఉన్నది. ఇక్కడ మీ ఎమ్మెల్యేలు చెప్పలేకపోతాను కావచ్చు రేవంత్ రెడ్డికి భయపడి, కానీ నేను చెప్తున్నా ఆ చేయి గుర్తు ఒకటి మార్చుర్రి, లేదా ఆ చేయిలా కొడవలి గుర్తాన పెట్టుర్రి. ఎందుకంటే మన తల్లులు అందరూ కూలికి పోతారు కాబట్టి కొడవలు పట్టుకొని ఆ సింబాలిక్గా ఒక కొడవలి గుర్తాన పెట్టని రాకేష్ రెడ్డి గారు నిన్న ప్రతిపాదించారు. దాన్ని అసలు పట్టించుకుంటలేరు వాళ్ళు. ఆయన సీరియస్ ఆయన, మీ లెక్కన నేను కూడా గెలిచినా ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుండదు, మీరు మాకు గౌరవం ఇస్తే తిరిగి మీకు గౌరవం ఇస్తాం, మీ మీద మాకు ప్రేమ ఉన్నది, మా సీతక్క అబద్ధాలు ఆడుతుంది, మా బట్టి విక్రమార్క అబద్ధాలు ఆడుతున్నాడు, మా పొన్నం ప్రభాకర్ అబద్ధాలు ఆడుతున్నాడు అని డైరెక్ట్ వాళ్ళ ముఖం మీదే తిట్టిపడేసిండు రాకేష్ రెడ్డి గారు. కాబట్టి రాకేష్ రెడ్డి గారు చెప్పింది తీసుకోండి, మంచి మాట చెప్పిండు. ఆయన చేతిలో కొడవలి గుర్తు పెట్టండి అని చెప్పిండు. మళ్ళీ చేయి గిట్ల కాకుండా గిట్లా 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 పెట్టుర్రి, పోరాటానికి స్ఫూర్తి లెక్కుంటుంది. మీరు ఇట్లా పెట్టే వరకు ఇదేంటిది? అభయాస్తమేనే. అభయాస్తం ఏంటి? చేయి గుర్తేనే. అభయాస్తం అని 6 గ్యారంటీలని ఇచ్చింది మీరేనే. మీ అర్థమైపోతలేదా మీ కుట్ర?